హైదరాబాద్ కవాడిగూడలోని సంరక్షణ పాఠశాల 20వ వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జానకి మాట్లాడుతూ సంరక్షణ పాఠశాల 20 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. గత 20 ఏళ్లుగా దాదాపు 2000 మంది పైగా చిన్నారులు మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఒక లక్ష్యంగా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిందన్నారు. ఈ మహావృక్షపు కొమ్మలు ఎందరో పిల్లలకు నీడనిచ్చాయని, టీచర్లు, వారితో పాటు సిబ్బంది, వారి కృషి, ప్రేమ, శ్రమ వల్లే ఇది సాధ్యమైందన్నారు. పిల్లలు, ఉపాధ్యాయులు ఒక కుటుంబంలా మెదులుతూ ఈ రోజు ఈ స్థాయికి తీసుకురాగలిగారని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన టీచర్లకు, తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ జానకి, వైస్ ప్రిన్సిపల్ పద్మజ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. Very bubbling teacher or working వీళ్ళందరిగా ఎంతగా ఉంటారు. ఇంకొక విశేషం ఏంటంటే తిట్టడం చెయ్యరు, పేరే అంత. ఏంటంటే ఉన్న సుగుణం ఏంటంటే ఎంత కష్టమైనా చాలా సిన్సియర్, ఎంత సిన్సియరో చెప్పాలి. ఇక్కడ నిజంగా పనిచేసే వాళ్ళందరూ ఓపిక మంతులమ్మా. ఈ అమ్మాయి కూడా చాలా ఓపిక డాన్స్ చేశారు. 2 పిల్లలు, వీళ్ళ అమ్మాయిలు, వాళ్ళు కూడా మన స్కూల్ స్టూడెంట్స్. ఓరల్ బాగా చెప్తుంది, చాలా బాగా చేస్తుంది. అంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. ఏదైనా ఆల్ ఆఫ్ హిస్ వర్క్, ఎవ్రీథింగ్ పై ఆనందించి జనగణమన అయిన తర్వాత పిల్లలకి డే కేర్, పిల్లలకి స్కూలింగ్ వెతుక్కోవడానికి పిల్లలు స్ట్రగుల్ అవుతారు. సో షీ డిసైడెడ్ టు పుట్ స్కూల్ అనమాట. ఆ టైంకి, ఆ ఏజ్కి హాయిగా రిలాక్స్ అవుదాం అనుకోకుండా స్కూల్ స్టార్ట్ చేశారు. నేను ఈ గత 20 years నుంచి చూస్తున్నాను హౌ బ్యూటిఫుల్లీ ద స్కూల్ హెస్ గ్రోన్. అంటే టీచర్స్, మా అత్తయ్య గారికి మేమెంత ఫ్యామిలీనో టీచర్స్ కూడా అంతే ఫ్యామిలీ, స్టాఫ్ కూడా అంతే ఫ్యామిలీ అనమాట. మా అత్తయ్య గారికి మనవలెంతో స్కూల్ పిల్లలు కూడా అంతే. మీ పిల్లలు కూడా అంత అఫెక్షన్ గా చూసుకుంటారు. అండ్ ఇప్పుడు చూసాం పిల్లలు, సక్సెస్ఫుల్ పిల్లలు ఐఐటికి వెళ్తున్నారు, డాక్టర్ చదువుతున్నారు. దిస్
is what we want from your children also. Next generation, 20 years from now, we want to see them. IIT ki ellaru, doctors chaduvutunnaru, president ayyaru, prime minister ayyaru. We want to see them take that next step. So చాలా సంతోషం అండి చూసి, అసలు స్కూల్ చూసి, పర్ఫార్మెన్స్ చూసి, పిల్లల్ని చూసి చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.